Now let us discuss about the trigonometry. Trigonometry అంటే త్రికోణమితి. జనరల్గా ఫస్ట్ బిట్ ఏంటంటే ద ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ద ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ హిప్పారకస్. హిప్పారకస్ అనే సైంటిస్ట్ అనేవాడు ఏం చేశారంటే ట్రిగనోమెట్రీ పితామహుడిగా మనము చెప్తామన్నమాట. అంటే త్రికోణమితి పిత ఎవరు? హిప్పారకస్. అయితే ఈ యొక్క త్రికోణమితిని మనము ఏ విధంగా డివైడ్ చేయొచ్చు జాగ్రత్తగా చూడండి. ట్రిగనోమెట్రీ, ఈ యొక్క ట్రిగనోమెట్రీని మనము 3 భాగాలుగా చేస్తే ట్రైగోనో అండ్ మెట్రీ. ట్రైగోనో అండ్ మెట్రీ. ట్రై అంటే 3 అంటే 3. అగైన్ గోనో అంటే యాంగిల్స్, కోణములు. నెక్స్ట్ మెట్రీ. మెట్రీ అనేది ఏంటంటే మెజర్మెంట్, అంటే కొలతలు. అంటే ఈ యొక్క త్రికోణమితిని మనము 3 భాగాలుగా విడగొడితే త్రికోణ అండ్ మితి అనే 3 భాగాలుగా విడగొడితే 3 అంటే ట్రై అంటే 3 అంటే 3, కోణ అంటే కోణములు, మెట్రియాన్ అంటే కొలతలు. కాబట్టి ఈ త్రికోణమితిని ట్రైయాంగిల్ మెజర్మెంట్ అంటారు. త్రియాంగిల్ మెజర్మెంట్. 3 కోణముల కొలతలు. మూడు కోణముల కొలతలు అంటారు. అయితే ఇందులో మనము బేసిక్ ట్రిగనోమెట్రీ రేషియోస్ అంటే త్రికోణమితి సాధారణ నిష్పత్తుల్లో మనం ఏం తీసుకుంటామంటే సైన్, కాస్, టాన్, ఈ మూడింటిని మనము త్రికోణమితి సాధారణ నిష్పత్తిలో మనము తీసుకుంటాం. అయితే ఈ యొక్క సైన్, కాస్, టాన్ అనేవి ఏ గ్రీకు పదాల నుండి వచ్చాయి అంటే చూద్దాం. సైన్ అనేది సైనీ అనే గ్రీకు వర్డ్ నుండి వచ్చింది. సైనీ అనే గ్రీకు వర్డ్ నుండి సైన్ తీసుకున్నారు. అగైన్ కాస్ అనేది కొసైన్ అనే లాటిన్ వర్డ్ నుండి, గ్రీకు వర్డ్ నుండి తీసుకున్నారు. టాన్ అనేది టాంజెంట్ అనే లాటిన్ మీన్స్ గ్రీకు వర్డ్ నుండి మన టాన్ అనేది తీసుకున్నారు. అయితే ఇక్కడ చూడండి, మనం ఎప్పుడూ కూడా యాంగిల్ మెజర్మెంట్ అనేది దేంతో చేస్తాము? యాంగిల్ మెజర్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనము తీటాతో మనం చూసుకుంటాం. కాబట్టి సో సైన్ నుండి సైన్ తీసుకున్నారు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సైన్ తీటా. ఇక్కడ కొసైన్ నుండి కాస్ తీసుకున్నారు కాబట్టి కాస్ తీటా. టాంజెంట్ నుండి టాన్ తీసుకున్నారు కాబట్టి టాన్ తీటా. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే నిష్పత్తులు. ఇవన్నీ ఏంటి? నిష్పత్తులు, రేషియోస్. కాబట్టి వీటిని బేసిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటారనమాట. అంటే త్రికోణమితి యొక్క సాధారణ నిష్పత్తులు. అయితే ఇంకా మనకి వీటి యొక్క ఇన్వర్స్ అంటే సైన్కి ఇన్వర్స్ ఉంది, కాస్కి ఇన్వర్స్ ఉంది, టాన్కి ఇన్వర్స్ ఉంది. చూద్దాం. సైన్కి ఇన్వర్స్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ అంటే విలోమము. ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా ఈక్వల్ టు కొసిక్
ఈ కొసిక్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కొసికాంట్. కొసికాంట్ అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకున్నారు. ఇప్పుడు కాస్ చూసుకుంటే కాస్ని ఇన్వర్స్ ఏం చెప్పొచ్చు, ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా సీకెన్ థీటా, ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ఈక్వల్ టు సీకెన్ థీటా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నారంటే సీకెంట్, సీకెంట్ నుండి తీసుకున్నారు. ఇన్వర్స్ ఆఫ్ టాన్ థీటా కాట్ థీటా, ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా. సో ఈ యొక్క దీన్ని మనం ఏం రాసుకుంటామంటే కాటెంట్. చూడండి ఇక్కడ మళ్ళొకసారి సైన్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు, లాటిన్ వర్డ్ అయిన సైని అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకున్నారు. కాస్ అనేది కొసైన్ అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకున్నారు. టాన్ అనేది టాంజెంట్ అనే లాటిన్ వర్డ్ నుండి తీసుకున్నారు. అయితే ఇప్పుడు యాంగిల్ మెజర్మెంట్ థీటా కాబట్టి సైన్ నథింగ్ బట్ ఏ సైన్ థీటా, కాస్ నథింగ్ బట్ ఏ కాస్ థీటా, టాన్ నథింగ్ బట్ ఏ టాన్ థీటా. ఇప్పుడు వీటికి ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా మీన్స్ సైన్ థీటాకి విలోమం ఏంటి కొసికెన్ థీటా, సైన్ థీటాకి విలోమం ఏంటి కొసికెన్ థీటా. ఈ కొసికెంట్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కొసికాంట్ నుండి తీసుకున్నారు. అగైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా, ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ఎక్కడి నుండి అంటే సీకెన్ థీటా, ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ఈక్వల్ టు సీకెన్ థీటా. ఈ సీకెంట్ అనేది ఎక్కడి నుండి తీసుకున్నారు, సీకెంట్ నుండి తీసుకున్నారు. ఎక్కడి నుండి తీసుకున్నారు, సీకెంట్. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ థీటా, ఇన్వర్స్ ఆఫ్ టాన్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాట్ థీటా. దీన్ని ఎలా తీసుకున్నారంటే కాటెంట్ నుండి తీసుకున్నారు. సో ఇవి మనకి బేసిక్స్గా మనం చెప్పవలసింది. అయితే ముందుగా త్రికోణమితి అనేది ఓన్లీ అప్లికబుల్ ఫర్ లంబకోణ త్రిభుజాలకి మాత్రమే అప్లై అవుతుంది. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ right angle triangle. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజానికి మాత్రమే ఈ యొక్క త్రికోణమితి అనేది మనకి అప్లై అవుతుంది. ఓకేనా? సో నోట్ చేసుకోండి మా. ఇప్పుడు మనము వాటి యొక్క సాధారణ నిష్పత్తి అన్నాం కదా, ఆ నిష్పత్తులు అనేవి ఎలా ఉంటాయో మనము ఇప్పుడు డయాగ్రమాటికల్గా నేర్చుకుందాం. ఫస్ట్ ABC in a triangle ABC, in a triangle ABC, angle B at 90 degrees, angle B at 90 degrees. First of all, you all about the right, this is the measuring of angle theta. Okay, ఏ దగ్గర మీకు యాంగిల్ అనేది ఉంది అప్పుడు ఈ యొక్క థీటాకు ఇక్కడ ఆసన్నంగా ఉండే భుజాన్ని ఏమంటారంటే ఎడ్జసెంట్ సైడ్, ఆసన్న భుజము. థీటాకు ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమంటారంటే ఎదుటి భుజము. ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే కర్ణము, హైపోతినియస్. సో ఒక లంబకోణ త్రిభుజానికి మనకి సైడ్ ఉంటుంది, డయాగ్నల్ ఉంటుంది. బట్ ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో మనం ఏం చెప్తామంటే ఎక్కడైతే థీటా ఉందో దాని ప్రకారం మనం చూసుకుంటే థీటా అనేది యాంగిల్ ఏ దగ్గర ఉంటే ఇక్కడ థీటాకి పక్కనుండే సైడ్ ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఆసన్న భుజం అవుతుంది. థీటాకు ఎదురుగా ఉండే సైడ్ ఏదైతే ఉంటుందో అదేమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ మీన్స్ ఎదుటి భుజం అవుతుంది. అదే
ఇక్కడ ఏంటి మిగిలిన ఈ 2 సైడ్స్ కాకుండా మిగిలిన డయాగ్నల్ ఏదైతే ఉంటుందో అదేమవుతుందంటే హైపోథినియస్ ఏమవుతుంది, హైపోథినియస్ అవుతుంది, మీన్స్ కర్ణము అవుతుంది. సో ఇప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ రాస్తాను. యాంగిల్ ఏ ఈక్వల్ టు తీటా, ఏబి ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్, ఆసన్న భుజము, బీసీ ఆపోజిట్ సైడ్, ఎదుటి భుజము, ఏసీ హైపోథినియస్ కర్ణము అనేది మనకి ఒక త్రిభుజంలో అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు మన రేషియో కావాలి. ఏంటి? సైన్ తీటా. ఫస్ట్ సైన్ తీటా. సైన్ తీటా అంటే ఏంటంటే తీటాకు ఎదుటి భుజము బై కర్ణము, అంటే తీటాకు ఎదుటి భుజము బై కర్ణము, ఆపోజిట్ సైడ్ బై హైపోథినియస్. సో ఇప్పుడు మనము దీని ప్రకారం రాసుకుంటే తీటాకు ఎదురుభుజం అంటే తీటా ఇక్కడ ఉంది కాబట్టి ఎదురుభుజం ఏమవుతుంది, బీసీ అనుకున్నాం కదా. సో బీసీ అగైన్ కర్ణం ఏంటి, ఏసీ. బీసీ బై ఏసీ అనేది సైన్ తీటాని మనము తెలియజేస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటి? కాస్ తీటా. కాస్ తీటా అంటే ఏంటి? కాస్ తీటా అంటే తీటాకు ఆసన్న భుజము బై కర్ణము. adjacent side by hypotenuse. ఏంటి adjacent side ఏంటి? AB by AC. AB by AC. నెక్స్ట్ ఏంటి? tan theta. tan theta అంటే ఏంటంటే తీటాకు ఎదుటి భుజము బై తీటాకు ఆసన్న భుజము. తీటాకు ఎదుటి భుజము బై తీటాకు ఆసన్న భుజము. అయితే ఇప్పుడు తీటాకు ఎదుటి భుజం ఏంటి? బీసీ బై ఆసన్న భుజము ఏబి. సో ఇదేమవుతుందంటే బీసీ బై ఏబి. ఇవి బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇంకా మూడింటి కోసం మనం మాట్లాడుకుంటే కొసెకెన్ తీటా అంటే ఏంటి? ఇన్వర్స్ ఆఫ్ సైన్ తీటా అని చెప్పాం కాబట్టి 1/sin తీటా. 1/sin తీటా అంటే ఏంటంటే 1/, ఆపోజిట్ సైడ్ బై హైపోథినియస్. అంటే ఏమవుతుంది? హైపోథినియస్ బై ఆపోజిట్ సైడ్. అయితే ఏమవుతుంది? రివర్స్ అయితే ఇది రివర్స్. ఏసీ బై బీసీ. నెక్స్ట్ సీకెన్ తీటా ఏమవుతుంది? ఇన్వర్స్ ఆఫ్ కాస్, మీన్స్ 1/cos తీటా. 1/cos తీటా సేమ్ యాజ్ యూజువల్గా 1/adjacent side. 1/adjacent side బై ఏంటి? హైపోథినియస్. ఇది రివర్స్ అయితే ఏమవుతుందంటే హైపోథినియస్ బై adjacent side.
సో ఏమవుతుంది, హైపోతినియస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే దీనికి రివర్స్ చేయాలి. ఏంటి, ఏసీ బై ఏబి, ఏసీ బై ఏబి. నెక్స్ట్ ఏంటి, tan థీటాకి రివర్స్ మీన్స్ ఇన్వర్స్ cot థీటా. cot థీటా, cot థీటా అంటే ఏంటి, ఇన్వర్స్ ఆఫ్ tan థీటా మీన్స్ 1/tan థీటా, 1/tan థీటా. సో దీనికి ఏమవుతుందంటే 1 ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇది రివర్స్ అయితే ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సేమ్ దీనికి రివర్స్ ఏమవుతుంది, ఏబీ బై బీసీ, ఏబీ బై బీసీ. ఈ విధంగా మనకి త్రికోణమితి యొక్క నిష్పత్తులు అనేవి ఉంటాయి. సైన్ థీటా అంటే ఏంటంటే థీటాకి ఎదురుభుజముపై కర్ణం ఆపోజిట్ బై హైపోటనస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే చూసుకోండి, బీసీ బై ఏసీ. కాస్ థీటా ఎడ్జసెంట్ బై హైపోటనస్ మీన్స్ ఏబీ బై ఏసీ. అగైన్ tan థీటా, tan థీటా అంటే ఏంటి, థీటాకి ఎదురుభుజముపై ఆసన్న భుజము, బీసీ బై ఏబీ. అగైన్ కొసికెన్ థీటా, కొసికెన్ థీటా మీన్స్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా, కొసికెన్ థీటా మీన్స్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా అంటే ఏంటి, ఏసీ బై ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా మీన్స్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, దీనికి రివర్స్. అగైన్ సీకెన్ థీటా అంటే 1/cos థీటా మీన్స్ 1 ఏంటి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అగైన్ cot థీటా, cot థీటా అంటే ఇన్వర్స్ ఆఫ్ tan కాబట్టి 1 ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. రివర్స్ అయితే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ. ఈ విధంగా మనకి త్రికోణమితి యొక్క సాధారణ నిష్పత్తుల్ని మనము సింపుల్గా వివరించవచ్చు. దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుందాం. దీని మీద మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటే చూడండి. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఫిగర్ find BAC AC 13 AB 5. Find the values of sin A, cos C, tan A, cosecant C అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, లేటెస్ట్ ట్రయాంగిల్ ఏబీసీ ఇక్కడ ఇలా ఉంది అంటే ఏమవుతుంది, యాంగిల్ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రైట్ ది లిజన్, యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ దీస్ వాల్యూస్ టు ఆల్ ద సైడ్స్ యు నో. సో హౌ టు మీకు ఇక్కడ ఈ యొక్క సైన్ ఏ కానీ కాస్ ఏ కానీ టాన్ ఏ కానీ కొసికెన్ సి కానీ కావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, 3 సైడ్స్ కూడా కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజానికి పైథాగరస్ థియరం అప్లై చేయాలి. పైథాగరస్ సిద్ధాంతం. అయితే పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక త్రిభుజం చూడండి, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గం అనేది మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము.
అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క ట్రయాంగిల్ ఏబిసి నేను ఎలా వేసుకుంటానంటే ఈ విధంగా మనం వేసుకుంటాను. సో ఏబిసి ఇక్కడ మనం త్రిభుజం గుర్తుంచుకుంటాను. ఏసీ మనకి ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు. బీసీ ఎంత? బీసీ మనకి ఇవ్వలేదు, విడిచిపెట్టండి. ఏబీ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అయితే మనకి ఒక లంబకోణ త్రిభుజానికి పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చెప్తుంది. అయితే ఇక్కడ ఏసీ అనేది కర్ణం అవుతుంది. ఏసీ ఎంత చూడండి, ఏసీ అనేది కర్ణం అవుతుంది. సో కర్ణం 13 స్క్వేర్ అంటే ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు భుజం ఎంత? బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం ఎంత? ఏబీ స్క్వేర్. ఇదే కదా. ఇప్పుడు ఏసీ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు. సో 13 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ. బీసీ ఎంత అంటే ఇక్కడ మనము సాధారణంగా నిష్పత్తి తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటామంటే ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటాం. 13k హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ. బీసీ మనకు తెలియదు కాబట్టి బీసీ స్క్వేర్ అలా విడిచిపెట్టండి. ప్లస్ ఏబీ. ఏబీ ఎంత ఇచ్చాడు? 5 కాబట్టి 5k స్క్వేర్, 5k హోల్ స్క్వేర్ కింద తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే 13k హోల్ స్క్వేర్ మైనస్ 5k హోల్ స్క్వేర్ ఇప్పుడు ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అని మనము రాసుకుంటాం. ఇప్పుడు ఈ రెండిట్లో కే స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి కే స్క్వేర్ కామన్ తీస్తే 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. అగైన్ కే స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మీన్స్ 169 మైనస్ 25 ఈక్వల్ టు బీసీ స్క్వేర్. k square into 169 minus 25 144 equal to bc square. Again bc equal to root over 144 into k square. అయితే ఇక్కడ రూట్ 144 12 కాబట్టి ఇక్కడ k స్క్వేర్కి రూట్కి పోతుంది. bc ఈక్వల్ ఎంత వచ్చింది? 12k వచ్చింది. మీన్స్ bc ఈక్వల్ టు 12k. ఇక్కడ డైరెక్ట్ k వేసుకోవచ్చు, ప్రాబ్లం ఎందుకో కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు మనకేం అడిగాడు? సైన్ ఏ అడిగాడు. సైన్ ఏ ఫార్ములా ఏంటి? సైన్ ఏ అంటే ఏ ఇక్కడ ఉంది. సైన్ ఏ ఫార్ములా చూడండి, ఆపోజిట్ సైడ్ మీన్స్ 12k మీన్స్ బీసీ బై ఏసీ. బీసీ ఎంత? 12k బై ఏసీ ఎంత? 13k. సో k క్యాన్సిల్ అయితే 12/13 అనేది సైన్ ఏ అవుతుంది. 12/13 అనేది ఏమవుతుంది? సైన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? కాస్ ఏ కాస్ సి. సి అనేది ఇక్కడ ఉంది కాబట్టి కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి ఏమవుతుంది? బీసీ బై ఏసీ. బీసీ ఎంత? 12k బై ఏసీ ఎంత? 13k. క్యాన్సిల్ చేస్తే ఇది కూడా ఏమవుతుందంటే 12/13 అవుతుంది. 12/13 అవుతుంది. tan ఏ మళ్ళీ ఎక్కడ చూసుకోవాలి? tan అంటే ఏంటంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ బై ఏం ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏబీ ఈక్వల్ టు 12k బై 5k. క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 12/5. అగైన్ ఇక్కడ ఇంకేంటి అడిగాడు? కొసికెన్సీ అడిగాడు. కొసికెన్సీ మీనింగ్ ఏంటి? సి దగ్గర ఎడ్జెస్ ఏంటి? హైపోథెనియస్ బై ఆపోజిట్ సైడ్ మీన్స్ ఏసీ బై ఏబీ ఈక్వల్ టు 13k. ఏసీ మీన్స్ 13k, ఏబీ మీన్స్ 5k. కేకే క్యాన్సిల్ అయితే 13/5. ఈ విధంగా మనము వాల్యూస్ అనేది తీసుకుంటే సైన్ ఏ మనకి ఎంత వచ్చింది? సైన్ ఏ ఎంత వచ్చింది? 12/13 వచ్చింది. కాస్ ఏ ఎంత వచ్చింది? అగైన్ 12/13 వచ్చింది. tan ఏ ఎంత వచ్చింది? 12/5 వచ్చింది. అగైన్ కొసికెన్సీ ఎంత వచ్చింది? 13/5 వచ్చింది. ఈ విధంగా మనము వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నోట్ చేసుకున్నానా? ఇప్పుడు మనము ఇంకో ప్రాబ్లం ఒకటి చేసుకుంటే చూద్దాం. tan A ఈక్వల్ టు 4/3. tan A ఈక్వల్ టు 4/3. అగైన్ ఫైండ్ ది అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్
find the other trigonometric ratios of A అయితే ఇప్పుడు మనం చూసుకుంటే tan A equal to how much? tan A equal to 4/3. సో tan A equal to 4/3. tan అంటే ఏంటి మీనింగ్? ఆపోజిట్ సైడ్ బై adjacent side. ఆపోజిట్ సైడ్ బై adjacent side. సో ఇప్పుడు మనం ఒక త్రిభుజం వేసుకుంటే ABC అని గుర్తించుకుంటే బి దగ్గర లంబకోణం ఉందనుకుందాం. ఇక్కడ tan, సో ఏ అడిగాడు కాబట్టి tan A అన్నాడు కాబట్టి ఏ దగ్గర tan అనేది ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 4K. అగైన్ adjacent సైడ్ 3K. ఓకేనా? ఇప్పుడు మనకి రిమైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కావాలంటే ఏం చేయాలి? ముందు ఏసీ కట్టాలి. ఒక లంబకోణం ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి 2 సైడ్స్ ఇస్తే ఒక సైడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? పైథాగరస్ థీరం. అప్లై పైథాగరస్ థీరం. అప్లై పైథాగరస్ థీరం ఏంటి? పైథాగరస్ థీరం ఏంటి? ఇదేమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది? హైపోతెనస్ అవుతుంది. అంటే హైపోతెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్, సైడ్స్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో హైపోతెనస్ ఎంత మనకు తెలీదు. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్స్ ఏంటి? ఆపోజిట్స్ ఏకి ఆపోజిట్గా ఉంది ఏంటి? బీసీ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ ఏంటి? ఏబీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఎంత ఇచ్చాడు మనకి? 4K హోల్ స్క్వేర్ ప్లస్ ఏబీ ఎంత ఇచ్చాడు? 3K హోల్ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 16K స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9K స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 16K స్క్వేర్ ప్లస్ 9K స్క్వేర్. హౌ మచ్? 25K స్క్వేర్. ఏసీ ఈక్వల్ టు రూట్ ఓవర్ 25K స్క్వేర్. సో రూట్ 25 5K. సో ఏసీ వాల్యూ హౌ మచ్? ఏసీ వాల్యూ ఈక్వల్ టు 5K. ఏసీ వాల్యూ 5K. ఇప్పుడు మనకి రిమైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఏంటి? ఫస్ట్ tan A ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి? sin A కట్టండి. sin A ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోతెనస్. ఆపోజిట్ బై హైపోతెనస్ కాబట్టి బీసీ బై ఏసీ. బీసీ ఈక్వల్ ఎంత? 4K బై ఏసీ ఎంత? 5K. కేకే క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది? 4/5. ఇది sin A మనం తీసుకుంటాం. అగైన్ cos A ఏం చెప్తున్నాడు? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోతెనస్. ఎడ్జసెంట్ సైడ్ మీన్స్ AB బై హైపోతెనియస్ AC ఈక్వల్ టు మీన్స్ AB. వాట్ ఈస్ ద వాల్యూ? 3K. అగైన్ AC వాట్ ఈస్ ద వాల్యూ? 5K. KK విల్ బి క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 3/5. cos A 3/5. ఇప్పుడు మనం ఏంటి? రిమైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. సైను కాస్ tan అయింది. కొసీకెంట్ A కట్టాలి కాబట్టి కొసీకెంట్ A ఈక్వల్ టు మీకు చెప్పాను ఇన్వర్స్ ఆఫ్ sin θ మీన్స్ 1/sin θ మీన్స్ 1/4/5. ఈ రివర్స్ అయితే ఏమవుతుంది? 5/4 అవుతుంది. 5/4 అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ A అంటే ఏమవుతుంది? 1/cos θ 1/cos A ఈక్వల్ టు 1/cos మీన్స్ రివర్స్ ఆఫ్ 3/5, దట్ ఈక్వల్ టు 5/3. నెక్స్ట్ ఏంటంటే మనకి cot A మీన్స్ 1/tan A. Inverse of tan A. What is the value of tan A? 4/3. 1/4/3 equal to 3/4. ఈ విధంగా మనకి రిమైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియో sin A equal to 4/5, cos A equal to 3/5, cosecant 5/4, secant A 5/3,
cot A equal to 3/4. ఈ విధంగా మనము రిమైనింగ్ త్రికోణమితి యొక్క మీన్స్ రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ వాల్యూస్ అంటే ఈ విధంగా ఈ మోడల్ అనేది మనం చేస్తే మనకు ఒక మార్క్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతాడు ఏంటి 3 tan A equal to 4 ఫైండ్ ద sin A ఆర్ ఫైండ్ ద cos A ఆర్ ఫైండ్ ద cot A అని మనకు అడుగుతాడు కాబట్టి ఈ మోడల్లో మనకి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వన్ మోర్ మోడల్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం. నోట్ డౌన్ దట్ ఇన్ ఏ ట్రయాంగిల్ PQR, in a triangle PQR, right angle at Q, right angle at Q, QR equal to 3 centimeters, QR equal to 3 centimeters and PR minus PQ equal to 1 centimeter, PR minus PQ equal to 1 centimeter. Determine the values of sin R, cos R and tan R. Sin R, cos R and tan R. ఇది మనకి ప్రాబ్లం కింద మనము చూసుకుంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ మనం ఏం చేయాలి, ట్రయాంగిల్ PQR అన్నాడు, రైట్ యాంగిల్ ఎట్ Q అన్నాడు. యాజ్ పర్ ద ప్రాబ్లం యూ కెన్ డ్రా ద డయాగ్రామ్. PQR right angle at Q means QR equal to 3 centimeters. Okay, again triangle PQR, QR equal to 3 centimeters, PR minus PQ equal to 1 centimeters. Okay, again applying Pythagoras theorem by the triangle, apply Pythagoras theorem. Apply Pythagoras theorem. PR square equal to QR square plus PQ square. Okay, again PR square minus QR square equal to PQ square. Okay, so again simply write. Listen, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, పిఆర్ మైనస్ పీక్యూ ఇచ్చాడు, 1 సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు క్యూఆర్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పీక్యూని ఈ లెఫ్ట్ సైడ్ నుండి ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ నుండి ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకురండి. మీన్స్ పిఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. అయితే ఇప్పుడు మనం ఇది చూసుకుంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. సో ఏమవుతుంది, పిఆర్ ప్లస్ పీక్యూ అగైన్ పిఆర్ మైనస్ పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. ఓకే, అగైన్ పిఆర్ ప్లస్ పీక్యూ అనేది మనకు తెలీదు. సో యాజ్ యూజువల్గా ఉంచుకోండి, పిఆర్ ప్లస్ పీక్యూ. వాట్ ఈస్ ద పిఆర్ మైనస్ పీక్యూ, 1 centimeter. 1 centimeter equal to QR square. Okay, what is the value of QR? 3 centimeters means 3 square. Again PR plus PQ equal to 3 square means 9. PR plus PQ equal to 9. Again you have to write the PR minus PQ equal to equation number 1. Again this is the equation number 2. Find the values. 2 minus 1 cheyandi. Equation 2 minus 1. What is the equation 1? PR plus PQ equal to 9. PR minus PQ equal to 1. That should be plus minus. Okay, యాడ్ చేయండి అమ్మా, సరిపోతుంది మీకు. యాడ్ చేస్తే మీకు ఈజీగా మారుతుంది. సో క్యాన్సిల్. 2PR ఈక్వల్ టు 9 plus 1 10. PR ఈక్వల్ టు 5. PR ఈక్వల్ టు 5.
Again the PR value substitute this one or equation 1 in equation 2. What is the equation 1? PR plus PQ PR minus PQ equal to 1. Again what is the value PR? PR minus PQ telidu. Again 1. What is the PQ? 5 minus 1 equal to PQ equal to 4. This is the values of PQ, QR and PR. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి? సైన్ ఆర్ కావాలి అంటే ఇక్కడ మనం చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద సైన్ రేషియో? సైన్ రేషియో మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోతినియస్ మీన్స్ PQ by PR. What is the PQ? 4. What is the PR? 5. Means sin R value 4 by 5. Again cos R. Again same. Cos R means adjacent side by hypotenuse. Cos ratio adjacent side by hypotenuse. What is the adjacent side? QR by hypotenuse PR. Again what is the Q? R 3, PR 5. So 3 by 5 is the cos R. Again tan R equal to, what is that? Tan means opposite side by adjacent side. What is the opposite side? PQ by, what is the adjacent side? QR. Again 4 by 3. This is the remaining trigonometric values of this triangle.